ఈ పుచ్చకాయలో 100 గ్రాములు తీసుకుంటే 95 గ్రాములు నీరే ఉంటుందండి. అంటే 95% వాటరే. 100 గ్రాముల పుచ్చకాయ తీసుకుంటే మీకు లభించే శక్తి 16 క్యాలరీలు. మీకు ఒక అర కేజీ పుచ్చకాయ ముక్కలు తిన్నా మీకు ఒక కాఫీ కప్పు తాగితే ఎంత శక్తి వస్తుందో అర కేజీ పుచ్చకాయ ముక్కలు అంత శక్తి ఉంటుందన్నమాట. అందుకని ఈ రోజుల్లో షుగర్ ఉన్నా, అధిక బరువు ఉన్నా, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ట్రైగ్లిజరైడ్స్ ఇట్లాంటివి ఉన్నా కానీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి తీసుకోకూడదు అంటున్నారు కదా. అంచేత తక్కువ శక్తి ఉండే ఎక్కువ తినాలి. కాబట్టి పుచ్చకాయ నీరు ఎక్కువ ఉన్న ఫ్రూట్, లవణాలు ఎక్కువ ఉన్న ఫ్రూట్, క్యాలరీస్ తక్కువ ఉన్న ఫ్రూట్, చల్లగా ఉంటుంది. వేసవికాలం రోడ్లో మాట కూడా పుచ్చకాయలు పడేసి అమ్ముతుంటారు కదా, అన్నీ వేడెక్కిపోతాయి, పుచ్చకాయలు మాత్రం లోపల చల్లగా ఉంటాయి. అంటే దానిపైనుండే తొక్క అంత రక్షణ ఇస్తుందన్నమాట. అందుకని వేసవికాలంలో పుచ్చకాయలంటే